ఎంత స్టైల్ గా చూస్తున్నాడు చూడు కూర్చుని. అరే మనవాడు ఈ రాయికి తాడెందుకు కడుతున్నాడని కనీసం అడిగాడా? ఎందుకు అడగాలి? ఆ? వినపడిందా? ఎస్. నా మనసులో అనుకుంది నీకెలా వినపడిందిరా బాబు? అది సరే, రాయికి తాడెందుకు కడుతున్నానో చెప్పు. నీళ్ళలోకి దూకిన తర్వాత మనసు మారి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేయకూడదు కదా, అందుకని రాయి కడుతున్నావు. ఈ విషయం చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. నువ్వు అన్నిటికీ తెగించినడువి. నేను చావటం పెద్ద విషయం ఎవరు తెలుగులో మాట్లాడే? ఏంటంటే ఇప్పుడు అన్నా మీరు తెలుగువారా? అవును. నీకు 100 ఏళ్ళ అవును. నీ మొహం 100 ఏళ్ళైతే నెందుకు రాయి తాడు కట్టుకుంటాను? సరే ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఔరో బ్రిడ్జ్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న. ఆహా, కథ మనం మొదలు పెట్టినట్టే మొదలు పెట్టాడుగా. అవును, అది నీకెందుకు? మా బామ్మద్ది రమ్మన్నాడన్నా. అనవసరంగా నన్ను హంతకుడు చేద్దు. వెళ్ళు. వేళ్ళే ఉన్నారు, టీ తాదోరా అన్న. అయ్యో వీడు అదే డైలాగు. ఏమైనా నాకు టీ తాగా అలవాట్లేదు. వెళ్ళు, వెళ్ళవే బాబు. ఈ జిగురుదంతా దూదు. అది కూడా అడిగా. అయ్యో. రే, 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 రే. అయ్యో. చంపేస్తా నిన్ను. ఆ? ఏంటి తాడుపుతున్నాడు? అచ్చా, భయపడ్డాడు. రేయ్, ఇది ఒక్కటి చాలరా నిన్ను ఏడిపించడానికి. రేయ్ ఆపు, విప్పొద్దు విప్పొద్దు, ఆపు. నీ మనసు మారినా నా నిర్ణయం మారదు. సూసైడ్ సూసైడ్. ఎందుకు నీకు ఈ తొందరపాటు? రే, నీ చేత క్షణ క్షణం చచ్చకని ఒకేసారి చచ్చిపోవడం బెటర్ రా. కూల్ డౌన్. ఏంటి కూల్ డౌను? అవును, ఆ అమ్మాయితో మాధవ్ అని చెప్పి నన్ను చూసి కన్ను కొట్టావు కదా, ఏంటి దాని అర్థం? నేను మాధవ్ కాదని అర్థం. మరి ఫోటో చూసి ఆ అబ్బాయి మాధవ్ అని కరెక్ట్ గా ఎలా చెప్పావు? అదే మన పెద్దమ్మ గారు ఓ రోజు ఫోటో పట్టుకుని గొల్లుమని ఏడుస్తూ ఉంటే నేను ఎందుకు అని అడిగాను. పారిపోయి నా మనవడు మాధవ్ గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను అని ఆ ఫోటో చూపించింది. సరే, అప్పుడు ఆ టైంలో జడ్జి అక్కడికి వచ్చాడు. ఆ వెంటనే అమ్మగారు ఫోటో నా చేతిలో పెట్టి దాచమంది. ఓహో, నేను తీసుకెళ్లి దాన్ని మేడ పైన గదిలో పెట్టాను. సరే. ఆ తారం చంపుతామని తొయ్యపోతే వెనక్కి తిరిగి చూసింది కదా, అప్పుడు ఆ ఫోటో చూపించి నేనే మాధవన్ అని చెప్పి ఎస్కేప్ అయ్యాను. గోవిందా, అరే గోవిందా గోవిందా నన్ను భయపెట్టి ఆ జడ్జిని లేపేస్తానన్నావు కదా, ఇంతవరకు లేపేసావా? సరే వదిలే, ఇవాళ లేపేస్తాను. కొట్టే చెప్పు. కొట్టు. కొట్టడం కాదు, ప్రామిస్ చెయ్యి. రెండు ఒకటేరా ముద్దు. రేయ్, నువ్వు వాళ్ళని తప్పపోతే నేను ఆయన తప్పేస్తాను రా. ఆ? సరే నీ ఇష్టం. అవును, ఆయన నేనెందుకు చెప్పడం? అయ్యో, వీడితో మాట్లాడి మాట్లాడి నా బ్రెయిన్ పని చేయట్లేదే. అమ్మో, ఏదో బుద్ధి గడ్డి తిని బాగా అయ్యగారి చెప్పి ఇరికించగరా. చచ్చా నేను చెప్పను, కానీ మొత్తం రికార్డ్ అయింది. ఎక్కడా? అది ఏంట్రా నిటారుగా నిలబడింది? అది నా చూయింగ్ బ్యాలెన్స్ తో నిచ్చింది. రేయ్, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని టార్గెట్ తో చేస్తున్నావు. నేను సూసైడ్ చేసుకున్నా. టైట్ చేస్తున్నా కదా. టైట్ చేస్తున్నావా? ఇంతసేపు నువ్వు తాడు విప్పటం లేదా? ఎందుకు విప్పడం? తాడు లూజ్ అయి నువ్వు ఈత కొట్టి తప్పించుకొచ్చేస్తే అందుకే టైట్ చేశా. అరే ఆగరా, ఆగు. అసలు నేనంటే ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇదేంటి కాళ్ళు కట్టేశాడు? అరే కాళ్ళు ఎప్పుడు కట్టేశావరా? రాయి కట్టేటప్పుడు నీ కాళ్ళు కట్టేశాను కదా. త్వరగా. పడ్డానంటే బతికే ఛాన్సే లేదు. అయ్యో, ఈడెక్కడ పోయాడు? అయ్యో, అరే రే 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 రే, నన్ను తిప్పుతున్నాడు. అయ్యో, అరే నన్ను కాపాడరా బాబు. అమ్మా, అయ్యో నన్ను కాపాడరా, నేను చావలేను బాబు, నన్ను వదిలిపెట్ట, నన్ను కాపాడరా. ఆత్మ చేసుకుంటాను మాట దీది అషున్, దాదా అషున్, బోజా దేకున్, పైసా ఫోకున్. దీది అషున్, రండి రండి రండి, పొట్ట గుండి కోసం ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు. రండి రండి, మాయ లేదు మంత్రం లేదు, పైసలు వేయండి వేయండి వేయండి. అమ్మా, అయ్యా అయ్యా, అబ్బా అంకుల్. ఏ లేదమ్మా, జారి పడ్డానంతే. ఏదో చిల్లర పని చేస్తుంటాడే అంకుల్. అబ్బో, వీళ్ళకెలా ఆ తెలిసింది? సిల్లర్ డబ్బులు ఎలా ఎరుకున్నాడో తెలుసా? లేదు బాబా, నేను ఫోన్ లో ఇడిగా తీసింది చూపిస్తే ఇంకా సంతోషిస్తారని. మన గుట్టంటే తెలిసిపోతురా. అరే రే, నువ్వేం చెప్పినా చేస్తాను రా. గోవింద్ మీద ఒట్టేస్తావా? ఇద్దరు గోవిందుల మీద ఒట్టేస్తాను రా. అయ్యో చూడకండి, మా బావ తాను చేసి ఇప్పుడు తీసానండి. మొండిమలతో ఉన్నానని చెప్పరా. అయ్యో మొండిమలతో ఉన్నాడండి. ఇవ్వండి ఇవ్వండి, నేను చూస్తాను. మగవాడు స్నానం చేయడం ఎప్పుడు చూడలేదా? మగాడు చేయడం చూశాను కానీ నువ్వు చేయడం చూడలా. అయితే అందులో చూడటం ఎందుకు? పక్కకి రా, లైవ్ లో చూద్దు గాని. వద్దు, ఆ తర్వాత నాకు నిద్ర రాదు, మ్యూజిక్ రాదు. అవును మరి, నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేస్తే 2 కాదు 3 ఆస్కార్ అవార్డులు వస్తాయి. పోడా మాధవా, మాధవా, నిన్నే ఏంటండి? ఏంటి అండిగిండి అంటూ? అది చిన్న వయసులో గోళీలు ఆడుకునేప్పుడు పందెం కట్టేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? అయ్యి బాబాయ్, అదెట్లా మర్చిపోతాను. నువ్వు గెలవగానే ముద్దువిడానికి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. అయ్యో దాన్ని ఎప్పుడు తలుచుకున్నా అయ్యి బాబాయ్, నాకేదో అయిపోతుంది. పోతాను. వస్తున్నానండి. అయ్యా, ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? నాకు తెలీదయ్యా. నాకు తెలీదా? ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను. నేనే. ఎందుకు తగిలించావు? మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను. ఎలా పోతుంది? జీవితాంతం వాడి మీద కోపం పోదు.
వాడు హంతకుడని తెలియదా నీకు? చివరి వరకు చేరనివ్వరా? ఏమిటి నువ్వు అనేది? ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను. నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటి అది చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది? రేయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఏరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. तुम तो मुझे अच्छी तरफ जानते हो ना? సార్ కోపడకండి సార్. అశోక్ రోజు నాతో టచ్ లో ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది, మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు, పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు. తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టడు. పెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్, ఇంకా అది పూర్తి కాలేదుగా. పూర్తి కాలేదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు. ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా, ఇడియట్. ఇడియట్. సార్ అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి మారు వేషాలు వెళ్ళి ఏదో గిమ్మిక్ చేసి సైలెంట్ గా లేపిస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా. లేకపోతే ఓన్లీ 2 days. అరే బామ్మర్ది, తిన్న చాలు ఆపరా, కడుపు పగిలిపోద్ది. తిరిగిటు అమ్మా అమ్మా అమ్మా, ఇప్పుడు ఎందుకు కొట్టారు? వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు. అమ్మా, చెల్లెల్ని చేసుకోపోయాడు, మా ఊళ్ళో బామ్మర్దనే పిలుస్తారు. వీడికేం కర్మరా నీ చెల్లెల్ని చేసుకోవడానికి? ఇంకెవరు చేసుకుంటాడు? అదిగో నా మనవరాల్ని చేసుకుంటాడు. అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. ఏమైనా బావని మీరు కొట్టుండకూడదు. కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి? తనే లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టగలిగేవాడా? ఏం బెనర్జీ, నువ్వు మా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావే, ఈ విషయం తెలిసి మాధవని మా దగ్గరికి నువ్వెందుకు తీసుకురాలేదు? తనే అన్నాడు, ఏమని? మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నేను ఇక్కడికి తీసుకుపోతారని చెప్పావే. ఆ? చెప్పలా? ఆ. ఇన్ఫాక్ట్ నన్ను ఈ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పని వాళ్ళ ఇంట్లో చేరాడు. ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బాగా ఫీల్ అవుతున్నాడు. నాకు స్పాట్ పెట్టాడు. నువ్వు తెలివి తక్కువవాడవనే అనుకున్నావు, కానీ ఇంత మంచివాడవని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మీకు నా కృతజ్ఞతలు. అది సరే అంకుల్, ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది, ఎందుకని? చిన్న పాప చేతులు చిక్కున్నాడు. చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా. ఆ యాస మధ్యలో బావ వాళ్ళ ఊళ్ళో వచ్చింది. మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేశా. వెరీ గుడ్. అయ్యో జడ్జి, వన్ మినిట్. ఒక ముఖ్యమైన విషయం, వీడు మాధవన్న సంగతి మన మధ్యనే ఉండాలి. ఆ రాజమానుకి గాని నా కొడుకు గాని తెలిసిందో చంపేస్తారు. కరెక్ట్. ఏయ్, ఎవరినమ్మా? నిన్నేరా. నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు. అది అలాగే మెయింటైన్ చెయ్యి. ఏంటి అలాగే బాబు గారు, ప్లేట్లు ఎండిపోతున్నాయి, తొందరగా తీ. ఇప్పుడే తీసేస్తాను. ఉమ్. వీడికి ఎంత పొగరు. బెనర్జీ, వచ్చేస్తాను అన్నయ్య గారు. అయ్యో సాబ్, ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్. అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు. ఏమీ సమజ్ కాలేదు సార్. ఇక 2 రోజులే టైం. లేదంటే మనమే లేపేద్దాం. ఆ జడ్జిని మాత్రమే కాదు, వాడిని కూడా. ఓకే సాబ్. వాడికి ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు. ఏదైనా ఐడియా ఇవరా? ఐడియా ఉంది. మిస్టర్ రాజమాన్, గిటార్ లో బాంబు పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను. సారీ, అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు. ఎంత అమాయకులు. వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారు. నన్ను పట్టుకోలేరు. ఐఎమ్ వెరీ క్లవర్. గుడ్. కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చెయ్యి పెట్టకు. ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను. అవును,
ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చెల్లా చెదరవుతాడు. వాయిస్తూనే ఉంటే తేలదు, కానీ ఎంతసేపు అని వాయిస్తావు. అవును కదా. ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే. అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది. రేయ్, ఆపురా. నా తల పేలిపోయేటట్టుగా ఉంది. ఆపితే నా తల పేలిపోతుంది. ఇప్పుడే పేలిపోయేటట్టుంది. ఆ పేలటం కాదు, చెయ్యి తీశారనుకో. వద్దు, చెప్తే చచ్చిపోతాను. నా కొట్టి మ్యూజిక్ నచ్చదు. నాకు ఆట కావాలి, పాట కావాలి. పాట ఎక్కడుంది? ఆట ఎక్కడిచ్చితారమ్మా? ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం. అమ్మగారి ప్లానే ప్లాన్. సూపర్. ఓకే, రాజారాణిలు ఎక్కడా? మీకు మేకప్ ఎందుకు అమ్మగారు? కూర్చొని షో చుట్టమే కదా. షో చూసినా షోగ్గా చూడాలిరా. అమ్మా, ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా. అవును. ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కల్లా ఫీలింగ్ లోనే ఉన్నారంటే. రేయ్, ఏం కూసావు? ఏం లేదమ్మా, షో జరిగేటప్పుడు నేను చెయ్యాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా. ఎక్కడో నుంచి సాంబ్రాణి గడ్డలు వెలిగించరా. ఆ, సామ్రాట్. అయ్యో వద్దు. ఏయ్, నేనే రాసుకుంటాను. ఇలా పోస్తారా? అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యో అంటుకుంది, ఇంకా ఎందుకు ఇరుకులు? రామ్మా. అయ్యో ఈయనకేమైంది? మ్యూజిక్ డైరెక్టర్, హలో హలో హలో, లైన్ డెడ్. కలగన్నానా? రచ్చి బుద్ధి లేదు. ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు.